కుటుంబం అన్నగారి కుటుంబం. నాకు పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా నేను నా భార్య సక్కు ఇప్పటి వరకు కొట్లాడుకోలే. అంత హ్యాపీ ఫ్యామిలీ మా ఇద్దరిది. ఇప్పటికి చూడండి నాకు బట్టతల రాలా. ఎందుకో తెలుసా? నేను మా ఆవిడ ఎప్పుడు గొడవ పడలే, జుట్టు పిక్కోలా, నాకు బట్టతల రాలా. ఇప్పటికి చూడండి నా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎందుకో తెలుసా? నేను నా భార్య ఎప్పుడు కొట్లాడుకోలా, మా ఇంట్లో ఎప్పుడు టీవీ పగల్లా, కొత్త టీవీ కొనాల్సిన అవసరం నాకు రాలా. నాగబాబు గారు ఏం సార్ ఇంట్లో 30 టీవీలు పగలాయంటే ఇప్పటి వరకు? చెప్పు. మెడిటేషన్ చేయండి సార్, కొద్ది కోపం తగ్గుతుంది. అందరు మాలా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎవరి వల్ల కాదు, మాలా ఉండడానికి ట్రై చేయండి అంతే. బంగారు సక్కు సక్కు డార్లింగ్. ఏమండి డార్లింగ్, మన ఇద్దరు గురించి చెప్తే వీళ్ళు వినట్లేదు. మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి నువ్వు నీ మాటలో చెప్పు డార్లింగ్. అవునండి, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటామండి. మా ఇద్దరి మధ్యలో గొడవలే రావండి. ఇంతవరకు ఎప్పుడూ గొడవ పెట్టుకోలే. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. కానీ నాకు ఈ హ్యాపీ ఫ్యామిలీ బోర్ కొట్టింది, నచ్చలే. భార్యాభర్తల కాపురం అంటే గిల్లి కచ్చాలు, కొట్టుకోవడాలు, అలగడాలు ఇవన్నీ ఉంటాయంటగా. అవి మన లైఫ్ లో ఎక్కడ ఉన్నాయి? అవన్నీ నేను మిస్ అవుతున్నాను. నాకు ఆ నవరసాలు కావాలి. సారీ ఒక్క నిమిషం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టమాటా రసం, బెండకాయ రసం, దొండకాయ రసం 10 రసాలు తాగుతున్నావు కదా సక్కు. ఈ కొత్త రసం ఏంటో సక్కు? నీ లోపలికి వెళ్ళే రసాల గురించి మాట్లాడట్లే. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను కొట్టాలి, నువ్వు నన్ను తిట్టాలి. నువ్వు కాలు పట్టుకొని పడా పడా పడపడ లాక్కెళ్ళి వీధిలో కొడుతుంటే జనాలంతా మనల్ని చూడాలి. మనకెందుకే సక్కు? మనకి గొడవలు వద్దు సక్కు, నీకు దండం పెడతా. అంటే నన్ను కొట్టవా? నా వల్ల కాదు సక్కు. నన్ను కొట్టవా? నాను కొట్టలేను సక్కు. అయ్యో కొట్టుడు రే పిచ్చోడా. మొగ పుట్టుక పుట్టినప్పుడు ఆడలం కొట్టాలరా. నీకు రోజు ఉప్పు కారం పెడతాను కదరా. ఎటు పోయిందిరా నీ పౌరుషం ఆడం కూడా? సక్కు కొట్టు కొట్టు. ఏంది లేచిన బీపీని పడుకోబెడతాను? ఏం సాధిద్దామని? సక్కు 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 అని వింటానవా? మొగాడంటే ఒక 100 ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేయాలి. ఏంది ఎవరితోనో తిరుగుతానమాట అనే పిల్లని పట్న కొట్టాలి. ఆ నా బాబుని చూడు. రేయ్ సంపుతా. సక్కు కొట్టు కొట్టు కొట్టు. కొట్టలేనే అంటే కొట్టలేవా? నేను కొట్టలేను. కొట్టవా? కొట్టను. ఇదిగో పొద్దు మాపు పోయి 7 గంటలకు ఇంటికి వచ్చుడు కాదు, 10 గంటలకు రావాలి, 12 గంటలకు రావాలి. లేట్ ఎందుకైంది అంటే పిల్లానికి ఒక బైర్ ఇస్తే బైర్లు గమ్మాలి. అదిరా మొగతనం అంటే. అమ్మా బొమ్మ ఏ దాని బలగొట్టు కాదు, నాకు బలగొట్టు. నన్ను కొట్టురా, నన్ను కొట్టు. కిషన్ ఏం చేస్తున్నావు కిషన్? తనని చంపేస్తావా కిషన్? ఎవరు నువ్వు? మాట్లాడ కిషన్. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నేను మాట్లాడే అర్హత ఇంత మంచి ఫిగర్ నీకు ఎలా దొరికింది కిషన్? భార్యలు అందంగా లేక ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? పెళ్లి కాకముందు పక్కన పెళ్ళాముంటే బాగుంటుంది అనిపిస్తుంది కిషన్. కానీ పెళ్ళయ్యాక పక్కన పెళ్ళాముంటే ఇంత బాధగా ఉంటుందా అని ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? అసలు ఎవరు మాట్లాడారు కోల్పోయావు కిషన్. నా ఇంటికి వచ్చి మాట్లాడకుంటారే కిషన్. కొంతమంది మగవాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తే పుదులే కిషన్, కానీ ఇంటికి వస్తే పెళ్ళాలు పని మనుషుల కంటే దారుణంగా చూస్తున్నారు కిషన్. నీకు ఈ ప్రపంచం గురించి తెలియదు కిషన్. ఒక్కసారి బయటకు వచ్చి మా ఇంటి వైపు తొంగి చూస్తే మా బాధలు బుక్కులు బుక్కులు కింద రాయొచ్చు కిషన్. అది ఏమడుగుతుంది అర్థమైంది? మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు, నా ఎంట్రీలోనే కోల్పోయావు. కొంతమంది భార్యలు నిద్రలో కాలేస్తే ఆ బాధకి నొప్పు భరించలేక భర్త ఎక్కడ చచ్చిపోతాడని ఎంతమంది భర్తలు బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? చూసావా కిషన్? నీకు భయపడతాను ఎలా పారిపోతుందో. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. సైకోలో ఉన్నాడంటే అసలు ఇది మామూలు ఫిగర్ కాదు సక్కు. నీకు నేను నాకు తెలుసు కిషన్. అందుకే జస్ట్ ముద్దు పెట్టుకుంటున్నా. ఏం చేస్తున్నావురా? ఓదారుస్తున్నాను కిషన్, ఓదారుస్తున్నాను. నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇంతకంటే ఏం చేయగలను కిషన్? అరే ఎవడరా నువ్వు? నేను ఎవడనేది ఇక్కడ ముఖ్యం కాదు కిషన్. ఆ ఫిగర్ కాస్త ఓదార్పు కావాలి కిషన్. ఎట్లా ఓదార్చు కిషన్?
కొడుతున్నాడు దరిద్రుడు. ఇంట్లో కన్నా బయట వాళ్ళు ఎక్కువయ్యారా నీకు? ఆ మాత్రం నన్ను కొట్టలేవా? కొట్టుడు గురించి మాట్లాడకు సక్కు. నేను కొడితే ఎలా ఉంటుందా నీకు? కావాలంటే పాత ఎపిసోడ్లు చూసుకో. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ. డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి? పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి స్టాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. షాప్ అనుకో సుట్టబెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి షాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక షాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా? పేర్త పరికి మొక్కమాడా ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య, జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి చంపురా. నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్ద పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్ద తిని? సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయా.